అందరూ నమస్కారం అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా. ఈ పర్టికులర్ వీడియో వచ్చేసి మోటివేషన్ కోసం. నేను ఇంతకుముందు ఇలాంటి మోటివేషన్ వీడియోలు చాలా చేశాను నేను. సో అలాగే మోటివేషన్ కోసం చేస్తున్నా. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే చందు అని కర్నూలుకు సంబంధించినటువంటి ఒక స్టూడెంట్ నిన్న అమెరికాలో ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి న్యూస్ వచ్చింది. సో చాలా బాధాకరం. ఎందుకంటే ఇలా స్టూడెంట్లు దేశంగా దేశం వెళ్ళి అంటే వాళ్ళకు ఒక డైరెక్షన్ లేకుండా చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుడు వారి తల్లిదండ్రులకి కొంచెం ధైర్యం ఇవ్వాలని చెప్పేసి మనమైతే ఖచ్చితంగా కోరుకోవాలి. సో ఓం శాంతి. మెయిన్ ఏంటంటే నేను చాలా మోటివేషనల్ వీడియోస్ ఇలాంటివి ఇచ్చేసాను నేను. మీరు ఎవరితోటన్నా మాట్లాడుతూ ఉండండి. ఎందుకంటే కొంతమంది సడన్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. దానికి రీజన్స్ ఏంటి అంటే, ఒకటి వాళ్ళు లైఫ్లో చాలా ఊహించుకొని వస్తారు. అంటే ఇప్పుడు మనము ఎలా తురపకొండలోనుకు అంటుంటాను చూసారా, అలాగా చాలా ఊహించుకొని వెళ్ళగానే ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరో కార్లో ఎక్కి తిరిగేస్తా ఇన్స్టాగ్రామ్లో 4 రీల్స్ పెట్టంగానే మనం కూడా అమెరికా వెళ్ళిపోగానే అలా అయిపోతామో అని అనుకుంటారు. కానీ ప్రతి మనిషికి డిఫరెంట్గా ఉంటుంది లైఫ్. చూసారు కదా, ఒక్కటి సమానంగా ఉందా? సైజు, హైట్ ఏదైనా సమానంగా ఉందా? ఉండదు. అందరి లైఫ్ అలానే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ అంతటా మీరు మీ ప్రాణాలు తీసుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారో నాకు అర్థం కాదు. ఎందుకంటే మీకు జన్మనిచ్చింది ఎవరు? మీకు తల్లిదండ్రులు కదా. చాలామంది అనుకుంటారు, నేను మస్తు చదువుకున్నాను అమెరికా పోయినా, నేను టాలెంట్ ఉంది కాబట్టి అమెరికా పోయినా. ఇవన్నిటికన్నా ముందు గుర్తుపెట్టుకోవాల్సింది మీ తల్లిదండ్రులు మీకు జన్మనిస్తే కదా వెళ్ళింది. మీ పాస్పోర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? బర్త్ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మ నాన్న జన్మనిస్తే వచ్చింది. సో మీ తల్లి మీకు జన్మనిస్తే దాంట్లో మీ తండ్రి పేరు ఉంటుంది. మీ లైఫ్లో ప్రతి చోట కూడా తండ్రి పేరు ఉంటుంది, మీ ఇంటి పేరు ఉంటుంది. అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? మీ తల్లిదండ్రులు ఇస్తే వచ్చింది. సో మీరు కష్టపడి అమెరికా వెళ్ళామని మీరు అనుకుంటున్నారు. మీ తల్లిదండ్రులు త్యాగాలు చేసి మిమ్మల్ని పంపించుంటారు. డబ్బున్న వాళ్ళు ఉంటారండి, ఒక 10-20%, 30% ఏదో ఆస్తులు అమ్మేసేసి పంపించేసి పిల్లలు, అది ఆ సెక్షన్ వేరే. బిలో పావర్టీ ఇండియా అంటేనే మనకు లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు చాలామంది ఉంటారు. మన జనాభా అనే వాళ్ళు ఎక్కడ అన్ని దేశాలతో కంపేర్ చేస్తే, అంటే కొన్ని దేశాలతో కంపేర్ చేస్తే పేదరికం ఎక్కువ. తక్కువ శాలరీకి పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒక తల్లి ఏదన్నా తినే తిండిలో ఇంత అయ్యో పిల్లల కోసం అని చెప్పి దాచిపెడుతుంది. ఎవరన్నా వచ్చి స్వీట్ డబ్బా ఇచ్చిపోతే ఓ మొక్క నా కొడుకని దాచిపెడుతుంది. మీరు పళ్ళెం తినేసి అక్కడ పడేసి వెళ్ళిపోతే ఆ మెతుకులు, ఎంగిలి మెతుకులు అన్నీ ఎత్తి తీసుకెళ్ళి ఎక్కడో అది అంట్ల దగ్గర పెట్టి అంట్లు కడుగుతుంది. పనమాని పెట్టుకుంటే డబ్బులు అవుతాయని. అది తల్లి గొప్పతనం. తండ్రి ప్రతి చోట మీరు అమెరికా వెళ్ళాలనుకున్నారనుకోండి, రూపాయి దాచిపెట్టి మీకు లోన్ ఇప్పించి, ఆ లోన్ కోసం అవసరమైతే మీ ఫ్లైట్ టికెట్ కోసం ఆయనకు ఒక జతల బట్టలు కొనుక్కోవాలనుకున్నా కానీ, అరే ఎందుకులే 1,000-2,000 మనం ఖర్చు పెట్టడం, పాపం వాడికి అమెరికా వెళ్తున్నాడు కదా వాడికి ఖర్చులకు వస్తాయని చెప్పి మీకు కొనిపెడుతూ ఉంటారు. అది తల్లిదండ్రుల త్యాగం. ఆ త్యాగాన్ని మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. లైఫ్లో ఉద్యోగం రావడమే జీవితమా? ఇంకా వేరే ఏం లేదా? బతకాలంటే ఎలాగైనా బతకచ్చు. సో మీకు మోటివేషనల్ కోసం ఈ పర్టికులర్ వీడియోలో ఒక 2-3 ఎగ్జాంపుల్స్ నేను చెప్తా. ఆనెస్ట్గా నిజంగా మీకు వర్త్ అనిపించి మీరు చూసిన ప్రతి వాళ్ళు కనుక అరే ఇది ఒక మోటివేషన్ లాగా ఉంటుంది ప్రతి స్టూడెంట్కి అనుకుంటే, మీ చేత్తో మీరే ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఒక లైక్ కంపల్సరీ ఇవ్వండి. ఎందుకంటే వ్యూస్ కోసం, డబ్బుల కోసం కాదు. ప్రతిదీ లైఫ్లో డబ్బుల కోసం చేయమండి. ఒక నలుగురికి ఉపయోగపడే దానికోసం చేస్తున్న ఈ వీడియో. మీకు ఇక్కడ ఒక 2-3 ఫొటోస్ చూపిస్తా చూడండి. వీళ్ళంతా వికలాంగులు, డిజేబుల్డ్ పీపుల్. అంటే ఆటిజం అనేది ఒకటి, కంప్లీట్గా డిజేబుల్డ్. కొంతమంది వాళ్ళకి చేతులు, కాళ్ళు ఏమీ పనిచేయవు. లైఫ్ లాంగ్ వాళ్ళు డిపెండెంట్ అనమాట. ఎవరి మీద డిపెండెంట్? ఎవరో ఒకళ్ళు వాళ్ళని బాత్రూమ్కి తీసుకెళ్ళాలన్నా, స్నానం చేయించాలన్నా, ఇంకోటి చేయాలన్నా కొంతమంది చేతులు పనిచేయవు, కొంతమంది కాళ్ళు పనిచేయవు, కొంతమంది. వాళ్ళతోటి కంపేర్ చేసుకుంటే దేవుడు మీకు చాలా ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి. మీకు జాబ్ లేదా? పోనీ ఫైన్. అప్పు ఉందా? పోనీ ఫైన్. బట్ తీర్చుకోవటానికి 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు, మంచి చక్కటి ఆకారం, రూపం, అన్ని అందం అన్నీ ఇచ్చాడు. అంటే ఎంత అదృష్టవంతులైతే మీరు అలాంటి రూపం పొందుతారు. వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? జీవితాంతం వాళ్ళకు ఒక తోడు ఉండాలి. తిట్టుకుంటూ చేస్తారండి ఇలాంటి వాళ్ళని. అంటే కొంతమంది ప్రేమగా దగ్గరుండి చూసుకుంటారు, కానీ చాలామంది ఏంటంటే ఇరిటేట్ అయిపోతూ ఉంటారు కొన్ని చోట్ల. ఎన్జిఓ సంస్థలు, ఆ సంస్థలు, ఈ సంస్థలు ఇలాంటి వాళ్ళని ఆదుకుంటూ ఉంటాయి కొంతమందిని. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను మీకు. కళ్ళు లేని వాళ్ళు ఉంటారు కదా, అంధులు. మనకు అన్నీ ఉన్నాయి, అన్నీ చూడగలుగుతాం, కానీ ఇన్ని ఉన్నా ఇంకా సంతృప్తి లేదు. ఓకే,
కళ్ళు లేనివాడి పరిస్థితి ఏంటండి? వాడు ఏమన్నా చూడగలడా? వాడు నడవగలడా? అనుకున్నది చేయగలడా? ఐటీ జాబ్ చేయగలడా? అమెరికా వెళ్ళి చదువుకోగలడా? ఏది చేయాలన్నా మేబీ కొంతమంది ఏదో సపోర్ట్‌తో వెళ్తుండొచ్చు కానీ, బట్ ఏది చేయాలన్నా కూడా కళ్ళతో చూడకపోతే ఇంకా ఏం చేయగలుగుతాడు? ఒక సినిమా చూడగలడా? ఎంజాయ్ చేయగలడా? బయటికెళ్ళి పార్టీకి వెళ్ళగలడా? ఆలోచించండి. మరి వాళ్ళు ఎలా బతుకుతున్నారు? చాలామంది దాంట్లో మీకు ఇవి ఒలింపిక్స్‌లో ఉంటాయి కదా, పారాలింపిక్స్ అంటారు. ఒక్కసారి వాళ్ళని చూస్తే వస్తుంది ధైర్యం, మోటివేషన్ వస్తుంది. కాళ్ళు విరిగిపోయి, చేతులు విరిగిపోయి వాళ్ళు చెక్క కాళ్ళు పెట్టుకొని రన్నింగ్ చేస్తారు. రన్నింగు, జాబ్ రాకపోవటం, లేకపోతే లైఫ్‌లో సెటిల్ కాకపోవటం. సో, వాళ్ళు అంత కష్టపడి ఆ స్టేజ్ కనీసం వాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుందా? సినిమాకి హీరోకున్న దాంట్లో 1% రెస్పెక్ట్ ఉండదు. పారా ఒలింపిక్స్‌లో గెలిచినటువంటి వాళ్ళు మన దేశానికి వస్తే తెలుసా? ఎక్కడన్నా ఊరేగిస్తారు వేరే వేరే దేశాలలో. ఊరేగిచ్చి ఇట్లా వాళ్ళని తీసుకెళ్ళి అంటే ఒక చిన్న మెడల్ సిల్వరో, గిల్వరో తీసుకొస్తే ఎంతమందికి రెస్పెక్ట్ తగ్గుతుంది? మరి వాళ్ళేమనుకోవాలి? మరి వాళ్ళు బతకట్లేదా? అంటే లైఫ్‌లో ప్రతిదీ కూడా డబ్బుతోటో లేకపోతే ఉద్యోగంతోటో లేకపోతే గెలుపుతోటో చూడకూడదు. అసలు గెలుపు అనేది ఏంటి? ఎవడు చెప్పాడు గెలుపు అనేది ఉంటుందని? ఉండదు. ఒకటి ఓటమి, ఒకటి గెలుపు అంటారు చూసారా? దేర్ ఇస్ నో మీనింగ్ ఫర్ దట్ అండి. వాడు ట్రై చేశాడు. ఓకే. వాడికి అవకాశం దక్కింది. అంతే. ఆ అవకాశం దక్కటానికి వాడు కష్టపడ్డాడు. యువతల పక్కన వాడు ఓడిపోయాడు. సో వాట్? వాడికి ఎక్స్పీరియన్స్ వచ్చింది. 4 జాబులు చేస్తే 5వ జాబ్‌కి వెళ్ళినప్పుడు ఏంటి 10 ఏళ్ల ఎక్స్పీరియన్స్ అని పెట్టుకుంటాం. ఓకే. ఈ 4 జాబుల్లో నేర్చుకుంది ఒక ఎక్స్పీరియన్స్. సో ఇలా ఓటమి అనేది కూడా ఒక ఎక్స్పీరియన్సే. కేవలం అనుభవం మాత్రమే. ఓటమి అనేది ఉండదు. సో వాడు బలవంతుడు, మనం బలం లేనోడు అనేది ఏమి ఉండదు. ఇదంతా ఏంటంటే ఒక లైఫ్ సైకిల్. ప్రయత్నం చేసేటప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్కసారి మీకు సైకిల్ దొక్కుంటూ వెళ్తుంటాం కదా, టపక్కన చైన్ దిగుతుంది ఒక్కోసారి. ఇప్పుడు పిల్లలకి తెలియవు ఇవన్నీ. సైకిల్ ఎప్పుడు దొక్కుంటారు? చాలా తక్కువ. ఎప్పుడో 10th ఇంటర్లోనూ బండే. ఇప్పుడంతా ఇంటర్ కాగానే బండే కాబట్టి తెలియదు. సడన్గా చైన్ దిగి కింద పడి ముక్కులు, మూతులు డొక్కునలాగా దెబ్బలు తగిలి ఇంటికి వెళ్ళేవాళ్ళం ఒకప్పుడు. ఓకే. ఎవడు ఊహించాడు? ఫాస్ట్గా తొక్కుతుంటాం, ఉత్సాహం ఆ ఏజ్లో. ఓకే. చైన్ దిగిపోద్దని ఊహిస్తారా? కింద పడతారని ఊహిస్తారా? దెబ్బలు తగులుతని ఊహిస్తారా? అట్లా అని చెప్పేసి మనము ఆగిపోం కదా, మళ్ళీ దొక్కుతాం తెల్లారి. అదే దెబ్బలతో మళ్ళీ సైకిల్ దొక్కుంటూ పోతాం. అంటే లైఫ్లో ఎప్పుడైనా కానీ ఓటమి అనేది అసలు ఆ పదం లేదు. ప్రయత్నమే. ప్రయత్నం. ఆ ప్రయత్నంలో కొంతమందికి కాలం కలిసి వస్తుంది, ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు పైకి. అదృష్టం కలిసి వస్తుంది, ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు పైకి. కొంతమందికి ఎంత కొట్టుకున్నా, ఎంత టాలెంట్ ఉన్నా అదృష్టం కలిసి రాదు, కాలం కలిసి రాదు. వాళ్ళు ఎక్కడ వేసినాడు అక్కడే ఉంటాడు. బట్ స్టిల్ దాన్ని ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. ఓకే. ఎవరి అదృష్టాన్ని ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. మీ కాలం కలిసి రావచ్చు, రాకపోవచ్చు. బట్ స్టిల్ ఏదో ఒక దారి అనేది ప్రతి ఒడికి ఉంటుంది. అది మీరు 100,000 కోట్లు సంపాదించకపోయినా తిన్నామా, ఉన్నామా, పడుకున్నామా. ఎంతోమంది ఇండియాలో ఇప్పటికీ 2,000 రూపాయలు, 3,000 రూపాయలు వాచ్మెన్ ఉద్యోగం చేస్తూ, ఇస్త్రీలు చేస్తూ, పిల్లల కోసం పిల్లల్ని పోషించుకుంటూ, పిల్లల్ని పైకి తీసుకొస్తూ అలా ఉన్నారు. ఐపీఎల్ చూస్తారు కదా మీరు. ఐపీఎల్లో ఇవాళ రోజున కోట్లు సంపాదిస్తున్నటువంటి వాళ్ళందరి కథలు వినండి వెనక్కి వెళ్ళి ఒక్కసారి. ఓ బట్టలు కూడా లేవు కొంతమందికి అయితే. వాళ్ళ అమ్మ నగలు తాకట్టు పెట్టుకొని, బూట్లు కొనుక్కొని అలాగ పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇన్ని మోటివేషనల్ కథల మధ్యన మీరు చక్కగా అమెరికా వెళ్ళి చదువుకోండి, వస్తే జాబ్ చేయండి, రాకపోతే ఇండియా వెళ్ళండి, మళ్ళీ ట్రై చేసుకోండి, మీ అమ్మ నాన్న కన్విన్స్ చేసుకోండి. కానీ పక్కవాడికి వచ్చింది నాకు రాలేదు అని ప్రెషర్ తీసుకొని మిమ్మల్ని మీరు టెన్షన్లో పెట్టుకొని ఎవరితోటి మాట్లాడకుండా ఇలాంటి పనులు దయచేసి చేయకండి. ఎందుకంటే జస్ట్ కేవలం మీకోసం మీ అమ్మ నాన్న, మీ అక్క చెల్లి ఇంతమంది ఎదురు చూస్తుంటారు. మీ దోస్తులు వీళ్ళంతా అరే నా దోస్తుగాడు అమెరికా నుంచి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసమైనా సరే మీరు గర్వంగా ఇండియా వెళ్ళాలి. ఉద్యోగం రాకుండా ఇండియా పోతే ఓడిపోయినట్టు కాదు. నేను అమెరికా వెళ్ళి చదువుకొని వచ్చా అది అంటే ప్రతి దాంట్లో మనం పాజిటివ్ని తీయాలి బయటకి, నెగిటివ్ని తీయటం కాదు. అరే వీడు పోయిన రావా అమెరికాలో జాబ్ రాలే వచ్చేసిండు అని ఎవడు అనుకుంటే నీకెందుకు? నేను అమెరికాలో చదువుకున్నావరా? నువ్వు వెళ్ళినావా? అట్లా అయిపోండి సమాధానం. జాబ్ రాలేదు, చేత కాలేదని అని వేరేవాడు అంటే నాకు చదువుకోవడానికి వెళ్ళాను రా, నేను జాబ్ చేసుకోవడానికి కాదు, నేను చదువుకున్నా, నేను ఇక్కడ జాబ్ చేసుకుంటా, నాకు ఊరుంది, మా అమ్మ నాన్న ఉన్నారు, నేను ఇక్కడ ఉందామనుకుంటున్నా. ఎస్, సమాధానం చెప్పే తెలివి ఉండాలి, మనల్ని మనం మోటివేట్ చేసుకునే తెలివి ఉండాలి. ఇవన్నీ ఉంటే
ఆబ్వియస్లీ ఆటోమేటిక్‌గా ఏదో ఒక రోజు పైకొస్తారు. అందరికి అన్నీ కలిసి రావండి. చాలా సిట్యుయేషన్స్‌లో మీరు అనుకుంటున్నారు ఇప్పుడు అందరూ బాగా డబ్బులు సంపాదించేసి హ్యాపీగా ఇల్లులు కట్టేసుకొని ఉన్నారు అమెరికాలో అక్కడ ఇక్కడ అనుకుంటున్నారేమో. దీని వెనక చాలా కష్టం ఉంటది తెలుసా? చాలా 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 కష్టం ఉంటది. లిటరల్లీ నేనే చెప్తున్నా నా ఎగ్జాంపుల్. జాబ్ కోసం సికింద్రాబాద్‌లో, హైదరాబాద్‌లో ఒక పేపర్ ముక్క సీవీ పట్టుకొని తిరిగి, తిరిగి కాళ్ళరిగేలాగా తిరిగి ఎండల సిటీ బస్‌లో ఓకే. అసలు హైదరాబాద్‌లో ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలో కూడా తెలియని రోజుల్లో కూడా మేము ఉద్యోగాలు చేసుకుంటా జీతం నెలాఖరికి జీతం అయిపోతే కూరగాయలు కొనుక్కోవడానికి కూడా డబ్బు లేని సిచ్యువేషన్‌లో చాలామంది ఉన్నారు అప్పుడు. ఐటీ జాబులు లేక ఫ్రీగా పనిచేసిన వాళ్ళు, ఎంసీఏ చదువుకొని పనిచేసిన వాళ్ళు, వాళ్ళెవరు కూడా లైఫ్‌లో ఓడిపోయామని ఫీల్ అవ్వలే. పడ్డారు, కష్టాలు పడ్డారు. సక్సెస్ అయ్యారు. ఏదో ఒక రోజున జాబ్ వచ్చింది, సెట్ అయ్యారు. ఇప్పుడు జాబ్ లేకపోవడం అనేది జస్ట్ ఇది ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ ట్రెండ్. ఆ రోజుల్లో మళ్ళీ రిపీట్ అయింది ఇది. అంతే. జస్ట్ కొన్ని రోజులు ఉంటది ఈ బబుల్. తర్వాత మళ్ళీ బరస్ట్ అవుతది. మళ్ళీ జాబ్ సైకిల్ స్టార్ట్ అవుతది. ఓపిక అనేది కావాలి. ఓపిక ఉంటే లైఫ్‌లో ఏదైనా సాధించగలం. మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి పర్సనల్‌గా అంటే ఓ నలుగురితో మాట్లాడండి. ఫ్రెండ్స్‌తో మాట్లాడండి. లేకపోతే ఎవరితోనా షేర్ చేసుకోండి. మీలో మీరు పెట్టేసుకొని ఓ డబ్బా ఇంత లావు పెట్టుకుంటే ఇక్కడ ఇలానే అవుతది. ఒక ఈ పర్టికులర్ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. ఒక్కసారి మీరు ఇలాంటి డెసిషన్ తీసుకునే ముందు ఆలోచించండి. అమ్మ నాన్న గురించి ఆలోచించండి. మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి. ఫ్రెండ్స్ గురించి ఆలోచించండి. ఏదన్నా ఉంటే ఎవరితోనైనా షేర్ చేసుకోండి. ఓకే. బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే.